హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ తిరుపతి పిపి రెడ్డి. ఇప్పుడు మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చిందండి మన ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ ప్లాట్ డబుల్ బెడ్రూమ్ నార్త్ ఫేస్ అండి. 1099 ఫీట్. మీ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. చాలా బ్రహ్మాండమైన లొకేషన్లో ఎల్ఎస్ నగర్ ఎస్వి యూనివర్సిటీకి దగ్గరలో వస్తుందండి. ఇది మామూలుగా అందరూ కూడా టీటీడీ వాళ్ళు ఉండేటటువంటిది. టీటీడీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్స్ ఇవి. ఎల్ఎస్ నగర్ తిరుపతి అర్బన్ అండి. ఇది చాలా అఫిషియల్ ఏరియా. ఇది మీకు రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుంది. తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళే రోడ్లు మెయిన్ రోడ్డుకే ఎస్వి యూనివర్సిటీ దాటుకుంటానే చాలా రోడ్డుకు కూడా దగ్గరగా వస్తుంది. ఈ అపార్ట్మెంటు వెంటిలేషన్ పరంగా చాలా వెంటిలేషన్ గాలి వెలుతురు పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నార్త్ ఫేస్ అండి. ఇది మామూలుగా మీరు ఇక్కడి నుంచి చూస్తే కొండ వ్యూ కూడా కనిపిస్తుంది. మీకు మామూలుగా ఇవన్నీ కూడా మంచి మెటీరియల్, అంటే కన్స్ట్రక్షన్ కూడా బాగా క్వాలిటీగా చేస్తున్నారు. ఇది మీకు చాలా తక్కువ ప్రైస్కే వస్తుందండి. మామూలుగా అయితే తిరుపతి అర్బన్లో స్క్వేర్ ఫీట్ 5,500 అట్లా ఉంటుంది. ఇది చాలా రీజనబుల్, చాలా చాలా తక్కువ రేటుకే వస్తుంది. ఇది మీరు ఒకసారి సైట్ విజిట్ చేయొచ్చు. మీరు ఇక్కడ కిచెన్ పక్కనే కూడా బాల్కనీ వస్తుంది, బెడ్రూమ్ పక్కన బాల్కనీ వస్తుంది. రెండు చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మీరు మామూలుగా అన్నీ కూడా ఇంక్లూడింగ్ కూడా అన్నీ కార్ పార్కింగు అన్నీ కలిపి కూడా 48 lakhsకి వస్తుంది. ఇది మీకు లోన్ కూడా దాదాపు మోస్ట్లీ ఒక 30 lakhs దాకా వస్తుంది మీ ప్రొఫైల్ని బట్టి. మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా, సిట్టింగ్ ఏరియా కూడా బాగుంటుంది. మీకు లొకేషన్ కూడా చాలా బ్రహ్మాండమైన లొకేషను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది ఈ ఏరియా కూడాను మీకు చాలా డిసిప్లైన్గా ఉంటుంది. మీరు ఎల్ఎస్ నగర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. మామూలుగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఏరియా, చాలా అఫిషియల్గా కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇది మామూలుగా కూడా కిచెన్ పక్కనే వచ్చేటటువంటి ఏరియా. ఇది ఇక్కడంతా వాషింగ్ మిషన్ అంతా కూడా పెట్టుకోవచ్చు. మీరు చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. కిచెన్ కానీ మొత్తం హాల్ కూడా చాలా పెద్ద హాల్ వస్తుందండి. మీకు నార్త్ ఫేస్ కాబట్టి చాలా బాగుంటుంది.